హాయ్ హలో నమస్తే. జనాభా పీపుల్స్ మేనేజ్మెంట్ అని ఒక స్కీమ్ తోటి ముగ్గురు పిల్లల్ని కంటే ఆస్తి పన్ను మినహాయిస్తాము అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతం నుంచి చాలా రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇక జనాభా పిల్లల్ని కనమంటున్నారు, ఇద్దరికంటే ఎక్కువ కనమంటున్నారు అనే విషయం చాలా వరకు మనం మాట్లాడాము. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పీపుల్స్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్, బర్త్ కంట్రోల్ కంటే కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ పట్టుకొని వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయనకి ఐడియా మంచిది అయి ఉండవచ్చు. ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడేటువంటి విధానం అంటే ఆయనకు ఒక విజన్ ఉండవచ్చు, మనకు కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాలు నేను బహుశా హిందీని వ్యతిరేకిస్తే ఎన్ని వీడియోలు పెట్టానో అన్ని వీడియోలు ఈ యొక్క పాపులేషన్ పిల్లల్ని కనండి అనే దానికి వ్యతిరేకంగా అన్ని వీడియోలు పెట్టా ఇప్పటికి నేను. సరే, ఇంకొకసారి మాట్లాడుతున్నా దీని గురించి. ఎందుకంటే వీళ్ళు ఒక గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారని చెప్పి పేపర్లో వచ్చింది. ఐవీఎఫ్ చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఇద్దరికంటే ఎక్కువ పిల్లల కంటే ఐవీఎఫ్ చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. అంటే పిల్లలకి కంటానికి ఖర్చు అయింది కదా హాస్పిటల్లో, అది ప్రభుత్వం భరించింది. అలాంటప్పుడు మూడో పిల్లోడిని నాలుగో పిల్లోడిని కంటారు. ఇది హాస్పిటల్లో ఖర్చు తగ్గిద్దని పిల్లల్ని కంటారు. మరి ఆ తర్వాత అక్కడ పెరగడానికి, పాల డబ్బాలు, చదువుకి, వీటన్నిటి గురించి తర్వాత సంగతి. హాస్పిటల్లో ఖర్చు తగ్గిస్తామనేది ఒకటి వాళ్ళు పెట్టింది. మాతృత్వ సెలవుల్ని 6 నుంచి 12 నెలలకు పెంచుతారట. అంటే మెటర్నిటీ లీవ్ని 6 నెలల నుంచి 12 నెలలకి పెంచాలి అనేటువంటి ప్రతిపాదన చేశారట. ఇద్దరికంటే ఎక్కువ పిల్లల కంటే. అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ మొత్తం కూడా ఒక 6 నెలలు ఎక్స్ట్రా టైం దొరికిద్దని చెప్పి 6 నెలలు ఎక్కువ సెలవు వచ్చిందని పిల్లల్ని కనవాలి. 6 months ఎక్స్ట్రా హాలిడేస్ కోసం పిల్లల్ని కనాలి ఇప్పుడు వీళ్ళంతా. ఓకే, తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించాలి. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ కొంతమంది మహిళలు ఆలోచిస్తారు ఇంటి దగ్గర ఉండి పని చేయొచ్చు అని చెప్పి. వర్క్ ఫ్రమ్ హోమ్ పిల్లలకి అన్నారనుకోండి, ఏమో తెలియదు ఇప్పుడు ఎవరు మోటివ్స్. దీస్ ఆల్ మోటివేషనల్ డ్రైవ్స్. జనాభా పెంపుకు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఇది ముసాయిదా సిద్ధమవుతుందట. ఇంకేం పెట్టారు, ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కలిగిన వారికి ఆస్తి పన్ను మినహాయిస్తారట. ఆస్తి పన్ను అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి ఎంత ఉంటుంది అంటే ప్రాపర్టీ ట్యాక్స్కి ఎంత కడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఆర్వి మీద ఒక 10% వేశారనుకోండి, ఏఆర్వి ఎంత ఉంటుంది, మా అయితే నెలకు 1000 రూపాయలు అనుకోండి, నెలకు 1000 రూపాయలు రెంట్ ఉంటుంది. గ్రామాలు అంతే కదా, సిటీలోనే 5000కి 6000కి డబుల్ బెడ్రూమ్ వస్తుంది రెంట్కి. మరి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 1000 రూపాయలకి వచ్చేసింది. లేదు మ్యాక్సిమం 2000 అనుకోండి. 2000 అంటే సంవత్సరానికి 24,000. ఏఆర్వి 24,000. దాని మీద ఒక 10% వేస్తే 2400, 2400. అది ఒక 2000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిద్దని చెప్పేసి పిల్లల్ని కంటే చూద్దాం. ఇవన్నీ ఒకటని కాదు, దే ఆర్ పుషింగ్ డిఫరెంట్ మెథడ్స్ పుష్ చేస్తున్నారు. ఓకే, మూడో బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహంగా 50,000 ఇవ్వాలి. ఓకే, తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలి. ఓకే, ఉద్యోగులకు మాతృత్వ సెలవులు 6 నుంచి 12 నెలలకు పెంచాలి. ఓకే, వివిధ కార్యాలయాలు పనిచేసే తల్లులకు అనుకూలంగా ఉండే విధంగా పిల్లల కోసం క్రేచ్లు పెట్టాలి అంటున్నారు. ఓకే, క్రేచ్లు పెట్టాలి. పిల్లల సంరక్షణ సంబంధించి శిక్షణా కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేపట్టాలి. శిక్షణ పొందిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉపాధి కల్పించాలి అనేది ఇక్కడ ఒకటి పెట్టారు. సరే, ఇవన్నీ మీరు గవర్నమెంట్ చట్టం కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తారు మీరు. వాట్ అబౌట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్? మీరు ఆల్రెడీ ప్రైవేటీకరణ పేరుతోటి ప్రభుత్వ సంస్థలు మొత్తం అమ్మేసి ప్రైవేట్ పరం చేసేసారు. ఆల్రెడీ ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేటు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ముగ్గురిని నలుగురిని పిల్లలు కనమన్నారని చెప్పేసి ప్రైవేటు ఉద్యోగం చేసే వాళ్ళు పిల్లల్ని కంటూ ఉంటే ప్రైవేటు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. దానికి అంత తీసి అవతలేస్తారు. మెటర్నిటీ లీవ్ ప్రైవేటు సంస్థల్లో మెటర్నిటీ లీవ్ 1 రోజులు ఇస్తున్నారు అంతే. ఇది అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందంటే సార్ తీసేస్తున్నారు కొన్ని సంస్థల్లో ప్రైవేట్ వాళ్ళు. ఇక నువ్వు చేయలేవు, నువ్వు ఇంటికి వెళ్ళి పిల్లల్ని కనుక్కో అని చెప్తారు.
చెప్పలేము. చాలా అన్యాయంగా మాట్లాడతారు కొన్ని ప్రైవేట్ సంస్థల్లో మెటర్నిటీ లీవ్ దగ్గర. ఓకే. కొంతమంది పర్లేదు అర్థం చేసుకునే వాళ్ళు డీసెంట్‌గా మహిళల్ని ఓకే అమ్మ ఒక 6 నెలలు తీసుకో, లేదంటే ఒక 3 నెలలు, 4 నెలలు తీసుకో అని చెప్పి కొద్దిగా మానవతా హృదయంతో ఆలోచించేటువంటి మేనేజ్మెంట్ ప్రైవేట్ సంస్థలు ఉంటాయి. మీరిక్కడ 6 నెలల నుంచి 12 నెలలకు పెంచాలి అంటే సంవత్సరం పాటు ఇంటి దగ్గరే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. ఇవన్నీ మాట్లాడుతున్నారు పిల్లల్ని కనే వాళ్ళకి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లకి పనిచేసిద్ది. కూలి పని చేసుకునే వాడికి ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్? వాళ్ళకెట్లా కూలి పని చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా? హౌ విల్ ఇట్ హెల్ప్ దెమ్? లేదంటే కొద్దిగా మాన్యువల్ అంటే మనిషి ఉంటేనే వర్క్ చేసేటువంటి పనులుంటాయి. ఫ్యాక్టరీలో ఎక్కడో ప్రొడక్షన్ రన్ అవుతా ఉంది. ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ చేసే వర్క్ ఫ్రమ్ ఎలా చేస్తారు? చేయలేరు కదా! బేల్దారి మేస్త్రులు బేల్దారి పని చేసుకుని వర్క్ ఫ్రమ్ ఎలా చేస్తారు? వాళ్ళు వచ్చి మట్టి మోస్తేనే కదా! సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకి వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సరే ఎనీవే ఇప్పుడు ఎలాగూ వాళ్ళే ఇప్పుడు పిల్లల్ని కనాల్సింది. ఎందుకంటే పిల్లల్ని కనకుండా తప్పించుకుంటుంది వాళ్ళే. ఉద్యోగస్తులే తప్పించుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగంటున్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురిని. సరే అల్టిమేట్‌గా మేమనేది ఏందంటే గతంలో కూడా నేను చెప్పాను ఇది. గతంలో కూడా ఐ టోల్డ్ దిస్ దట్ యూ షుడ్ ఇంప్లిమెంట్ ద రిజర్వేషన్ పాలిసీ ఇన్ గివింగ్ బర్త్ ఆల్సో. పిల్లల కంటంలో కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎందుకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్నానంటే కేటగిరీ వైజ్‌గా ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ ఫోర్త్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుందంటే షెడ్యూల్ క్యాస్ట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ 2.65 ఫెర్టిలిటీ రేట్ ఉంది. 2.65 అంటే అర్థం యాక్చువల్‌గా యావరేజ్ 2 ఉండాలి. 2 ఉండాలి యావరేజ్. వీళ్ళు ఆల్రెడీ 2.65 యావరేజ్‌ని దాటి పిల్లల్ని కన్నారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ 2.45 అంటే వాళ్ళు కూడా యావరేజ్ దాటి కన్నారు షెడ్యూల్డ్ ట్రైబ్స్. బీసీలు కరెక్ట్‌గా 2.1 2.01 ఏదో ఉంది. కరెక్ట్‌గా యావరేజ్ మీద ఉన్నారు బీసీ కులస్తులు మీద అన్ యావరేజ్. జనరల్ కేటగిరీ వాళ్ళు 1.45 మాత్రమే ఉన్నారు. అంటే ఓసీ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లలకి అనేది 1.5 మాత్రమే ఉంది. యావరేజ్ 2 ఉండాలి. అంటే ఇక్కడ పిల్లల్ని కనంది ఓసీ కులస్తులు పిల్లల్ని కనలేదు. ఒకరిని కని వదిలేశారు అని అర్థం. ఓసీ కులస్తులు మొత్తం కూడా మెజారిటీ అని అర్థం. మొత్తం కాదు మెజారిటీ. దాని అర్థం ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి యావరేజ్ 2.65 ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ మీకు 50,000 ఇస్తాము, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తాము, చదివే వాళ్ళు మీకు 6 నెలలు ఇది ఇస్తాము, 50,000 డబ్బులు ఇస్తాము. వీటన్నిటికి లొంగేది ఎవరు లొంగుతారు? వీళ్ళు లోయర్ కులస్తులే కదండి. 50,000 డబ్బులు ఇస్తాము. వీటన్నిటి గురించి మాట్లాడేది వాళ్ళే. ఓకే. ఇప్పుడు మళ్ళీ 2.65 షెడ్యూల్ క్యాస్ట్‌లో ఆ బర్త్ రేట్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు మోటివేషన్ చేసి వాళ్ళ చేత పిల్లల్ని కనిస్తే ఈసారి 3.5కి వెళ్తే అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఆల్రెడీ పేదరికం ఉంది. వేర్ ద పావర్టీ ఈజ్ మోర్ వేర్ అమంగ్ హూమ్ పావర్టీ ఈజ్ అమంగ్ షెడ్యూల్ క్యాస్ట్. ఆల్రెడీ 2.65 మోర్ దాన్ ద యావరేజ్. యు ఆర్ ఆస్కింగ్ దెమ్ టు గివ్ బర్త్ అగైన్ అంటే 3-4 అండ్ ద పావర్టీ డిపెండ్స్. ఒక పక్క మనం వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ప్లాన్లు వేస్తుంటే మనం ఇంకా వాళ్ళని పేదరికంలోకి నెట్టేటువంటి స్కీమ్సే కదా ఇవన్నీ. నేషనల్ వాట్ ఈస్ దట్ ఫ్యామిలీ 50 ఇయర్ ప్లాన్. ఈ యొక్క ప్లాన్లు అనేది పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి వేసే ప్లాన్లు కదా ఇవి. సో కాబట్టి నాకు తెలిసిన వరకు అంటే ఐ రిక్వెస్ట్ ది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ఫాలో ద రిజర్వేషన్ పాలసీ. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని ఎగ్జామ్ చేయండి. ఆ స్కీమ్ నుంచి ప్లీజ్ ఎగ్జామ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ప్లీజ్ డూ నాట్ ఫోర్స్ దెమ్ టు గివ్ బర్త్ మోర్ దాన్ 2 అగైన్ బికాజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద డీపర్ పావర్టీ. బీసీలు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వాళ్ళు మెయింటైన్ చేశారు. ఇద్దరు పిల్లలు అనేది కరెక్ట్గా మెయింటైన్ చేశారు. వాళ్ళు ఎక్కువ కనలేదు, వాళ్ళని తక్కువ కనలేదు. ఇప్పుడు ఈ జనరల్ కేటగిరీకి సంబంధించిన 1.5 ఉంది. వీళ్ళు కరెక్ట్గా కంటే పిల్లలు పెరిగిపోతారు. సో ఇప్పుడు మీరు దయచేసి ఈ యొక్క స్కీమ్ని కేవలం జనరల్ కేటగిరీకే మీరు వర్తించే విధంగా మీరు పెట్టండి. ఇది జనరల్ కేటగిరీకి వర్తిస్తే ఆటోమేటిక్లీ జనరల్ కేటగిరీ వాళ్ళు మీరు 50,000 ఇస్తాము, 3 పూట్ల భోజనం పెడతాము, లేదంటే 6 నెలలు సెలవులు ఇస్తాము,
కాబట్టి మీరు పిల్లల్ని కనండి అంటే జనరల్ కేటగిరీ లొంగుతారా? వాళ్ళు లొంగుతారా 50,000కి? జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 50,000 లెక్క వాళ్ళకి. ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ మీరు ఇచ్చేటువంటి స్కీమ్ వల్ల అల్టిమేట్గా మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ కనుక మోటివేట్ అయితే 50,000 కోసం, 3 నెలల కోసం, వాటి కోసం ది పావర్టీ డిపెండ్స్. వీఆర్ కంటిన్యూస్లీ టాకింగ్ అబౌట్ బ్రింగింగ్ అవుట్ ది ఎస్సీ ఎస్టీ మార్జినలైజ్డ్ సొసైటీస్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ ది పావర్టీ. మేము కంటిన్యూస్గా దాని గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా వెళ్తాయి. కాబట్టి గవర్నమెంట్ షుడ్ ప్లీజ్ ఇంప్లిమెంట్ రిజర్వేషన్ పాలసీ ఇన్ దిస్ స్కీమ్. ఇట్లాంటి స్కీమ్లన్నీ కూడా జనరల్ కేటగిరీకి వర్తించే విధంగా పెట్టాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.